అబ్రహాం జీవితాన్ని మనం యాత్రా జీవితం అనే అంశంలో ధ్యానం చేస్తున్నాం. చాలామంది భక్తులు అబ్రహాము గారు ఎక్కడెక్కడ గుడారాలు వేశాడో ప్రతి గుడారం వేసిన ఆ పట్టణం కానీ గ్రామం కానీ ఆ స్థలాన్ని కానీ స్థలం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి కూడా వారు అధ్యయనం చేయడం నేను విన్నాను. వారి కొంతమంది రాతలు కూడా నేను చదివాను. ప్రభువు ఏ పేరు ఊరికినే రాయడు. ప్రతి పేరు వెనుక ఆయన ఏదో జ్ఞాపకం చేస్తున్న అనుభవం కనపడుతుంటుంది, ఆ గ్రామం కానీ ఆ పట్టణం కానీ. మీరు ఒకసారి 20వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఆదికాండం 20వ అధ్యాయంలో మొదటి వచనం. సొదొమ గొమొర్రాల నాశనం తరువాత అబ్రహాము అక్కడి నుంచి మమ్రే ఎదుటనున్న సింధూర వనం నుండి ప్రయాణం ప్రారంభించాడు. 20వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడి నుంచి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు ఊరునకు మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండేనని రాశాడు. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, అబ్రహాము గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మేము ఈ రెండు ప్రాంతాలను గురించి కొద్ది మాటలు చెప్పుకోవడానికి మీ ఆత్మ నింపుదలను కోరుతున్నాను. సహాయపడండి, నెమ్మదినివ్వండి, బలపరచండి, కృపను కనపరచండి. మీ కృపాహస్తాలకు, జాలిగలిగిన హస్తాలకే మమ్మల్ని అప్పగించుకుంటూ మేలు చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాదేశు, ఆ తరువాత షూరు, ఈ రెండు ప్రదేశాలు. కాదేశు అనే మాటకు ప్రతిష్ఠితము అని అర్థం. అంటే డెడికేట్ చేయబడింది అని, ప్రతిష్ఠించబడింది. ఒక విశ్వాసి రక్షించబడిన దినాన్న అతడు దేవుని కొరకు తాను ప్రతిష్ఠించుకుంటాడు. ఒక సేవకుడు దేవుని పిలుపు వచ్చిన తర్వాత సేవ కొరకు తాను ప్రతిష్ఠించుకుంటాడు. ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది సహజంగా. ప్రతిష్ఠించబడిన కాదేశుకిని షూరు అనే మాటకు గోడ అని అర్థం, వాల్ అని. ప్రతిష్ఠించుకున్నవాడు లోకంలోనికి అడుగుపెట్టాలి అనంటే ఖచ్చితంగా ఆత్మీయత అనేది అడ్డం వస్తుంది గోడలాగా. అది అధిగమిస్తే ఆ ప్రాంతం అంతా అరణ్యమే. ఆ ప్రాంతపు గత చరిత్రను ఒకసారి చూస్తే అటు కాదేశ్ అయినా ఇటు షూరు అయినా ఈ రెండు ప్రాంతాలకు ఓ ప్రత్యేకత ఉంది. అది కొద్దిగా చెప్పి నేను ముగిస్తాను. దయచేసి చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 7వ వచనం. అది లోతు యొక్క అనుభవం. సొదొమ గొమొర్రాలకు చెందిన ప్రాంతాలవి. 14వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ యుద్ధం జరిగింది. ప్రతిష్ఠించబడిన జీవితం యుద్ధానికి సంసిద్ధమయ్యే జీవితం.
క్రైస్తవ జీవితానికి ఉన్న పేరేమిటంటే హోలీ వార్ అని. పరిశుద్ధమైన జీవితం క్రైస్తవ జీవితం, పరిశుద్ధత కొరకైన పోరాటం. ఇతరులు కూడా పరిశుద్ధులు కావాలి అనే ఆత్మ సంబంధమైన ఆ జిజ్ఞాస, ఆ స్పృహ ఆ వ్యక్తిని ఎంతగానో బలవంతం చేస్తుంటుంది. అందుకనే పౌలు గారు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అంటాడు. ప్రతిష్ఠించబడిన ప్రతి వ్యక్తి జీవితం ఖచ్చితంగా ఓ యుద్ధం లాంటిదే. యుద్ధంలో మనం దేవుణ్ణి ఘనపరుస్తామో, లోకాన్ని ఘనపరుస్తామో, మనల్ని మనం ఘనపరుచుకుంటామో ఆలోచించుకోవాలి. అబ్రహాము కాదేషు అనే ప్రాంతానికి వచ్చాడు. అది కాదేష్కి ఊరికి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. అదే కాదేషు 16వ అధ్యాయం 14వ వచనంలో హాగరు యొక్క ప్రస్తావన అక్కడ ఉంటుంది. ఒకసారి మీరు 14వ వచనాన్ని చూస్తే అది కాదేషునకు బెరేదునకు మధ్య ఉండెను అంటాడు. బెయిర్ లహరోయి అనే ప్రాంతం. దేవుడు హాగరు యొక్క పరిస్థితిని చూసి వచ్చి మాట్లాడిన ఆ చోటునకు దగ్గరలో ఉన్నది కాదేష్. అబ్రహాము ఆమెను పంపివేయమనే మాట దేవుడు, శారమ్మ ఇద్దరు చెప్పినప్పుడు పంపేగా, దానికి ముందు తనంతట తాను వెళ్ళిపోయినప్పుడు కాదేషు అనేది ఉంటుంది. అంతేకాదు, చివరికి పంపేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమైన చోటు షూర్. అది మనకు ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనంలో కనపడుతుంది ప్రత్యక్షమైనట్టు. కాదండి, దేవుడు ప్రత్యక్షమైన చోటు 7వ వచనంలో యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గు యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గు యొద్దామని కనుగొని, ఇది కూడా పంపడానికి మొదటి సమయమే, వెనకటిది కాదు. పొరపాటున నేను తరువాత అన్నాను కానీ కాదు, ముందే. నీటి బొగ్గ యొద్ద కనుక్కొని అక్కడి నుంచి మరలా గుడారానికి సాగనంపిన అనుభవాలున్నాయి. ఇక అబ్రహాం జీవితంలో కాదేష్ కూడా ఉంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో షూర్ ఉంది, నీళ్లు దొరకని ప్రాంతం. నీటి బొగ్గ ఉన్న ప్రాంతం ఒకప్పుడు నీరు లేని ప్రాంతం. అంటే విశ్వాస జీవితంలో 2 అనుభవాలు ఉంటాయి. సమృద్ధి అయిన జీవాన్ని అనుభవిస్తాడు, ఒక్కో మారు కొరతను, కరువును కూడా చూసే అవకాశం ఉంది. ఈ రెండిటి మధ్య మన యాత్ర కొనసాగుతుంది. కొనసాగుతున్న ఈ పరిస్థితుల మధ్యలో భయాలు అనేవి మిన్నుముట్టే అవకాశం ఉంది. ఇప్పుడు అతనున్న దేశం గెరారు. ఈ రెండిటి ప్రతిష్ఠించబడిన
గోడ వంటి అడ్డం ఉన్న వాటికి మధ్యలో ఉన్న ఈ వ్యక్తి, గోడ అనేది కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మధ్యలో అడ్డంగా నిలిచేదే, వెళ్లకుండా. ఎటు చూసినా దేవుని కొరకు బ్రతకాలి, ఎటు వెళ్ళినా ప్రతిష్ఠించుకున్న వ్యక్తిగానే మన సంభాషణ ఉండాలి. కానీ అబ్రహాము ఇక్కడ మొట్టమొదటిసారిగా, అది రెండవసారి, శారమ్మను తన భార్య కాదు చెల్లి అని చెప్పాడు. అంటే ఇంత తెలిసి ఎందుకు అబ్రహాం గారు ఇలా చేశారు అని చాలామంది ప్రశ్నిస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి, విశ్వాసులైన వారి జీవితాల్లో, విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారి జీవితాల్లో మనకు కనిపించే ఒక సత్యం ఏమిటంటే, భయాలకు లోనై తప్పటడుగు వేసే అవకాశం ఉంది. ఈ తప్పటడుగు వేయడం అనేది గొప్ప నిందకు కారణమవుతుంది. ఇప్పుడు తొందరపడి, మనం భయపడి, మన నోటి మాట పొరపాటుగా జారితే అది మనల్ని ఎంత ఇరకాటంలో పెడుతుందో 20వ అధ్యాయంలో యాత్రా జీవితంలో మనకు కనపడుతుంది. ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించబడినవాడుగా ఉన్నాడు, కానీ ఆ ప్రాంతం, ఆ పరిస్థితుల నడుమ ఆయన అబద్ధం ఆడాడు. రెండవసారి ఇది. గెరారాజు అబీమెలెకు శరాన్ని పిలిపించి తన ఇంటి చేర్చుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఇంట శారా లేదు, కానీ హాగర్ ఉంది, ఇష్మాయిల్ కూడా ఉన్నాడు. శారా ఇప్పుడు అబ్రహామునకు దూరంగా రాజాంతఃపురానికి తీసుకుని వెళ్ళబడింది. ఈ సందర్భంలో అబ్రహాము గారు అన్న మాట కానీ, శారమ్మ అన్న మాట కానీ, రెండు వారు అబద్ధాన్ని ఆశ్రయించినట్టుగా కనపడుతుంది. కారణాలు అబ్రహాము గారు చెప్పరు, శారమ్మ కూడా చెప్పినట్టు ఉండదు. ప్రభు పట్టించుకున్నాడు. ఇక్కడ నా మనసుకు అర్థమైన ఒక తలంపు ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం పొరపాటు మాట్లాడితే, మనం నష్టపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము జీవితంలో కలగ చేసుకున్నట్టే మన జీవితాల్లో కూడా కలగ చేసుకునే వీలుంది. మన తప్పిదం వల్ల, మన పొరపాటు వల్ల మనం నష్టపోయే కాలం వస్తుంది. నష్టపోయే పరిస్థితుల మధ్య దేవుడు తానే పట్టించుకుంటాడు అనేది 20వ అధ్యాయంలో మనకు లభించే కాన్ఫిడెన్స్. దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు. విచిత్రం చెప్పిన అబ్రహాంతో మాట్లాడలా. అబ్రహాంతో ఎందుకు మాట్లాడలేదు? ఆయన సత్యవంతుడు. మనం అబద్ధం ఆడాక ఆయనతో ఉన్న సహవాసాన్ని మనం కోల్పోతాం. మర్చిపోకండి. కొంతమందికి అబద్ధాలు ఆడడం
వెన్నతో పెట్టిన విద్య. వారు ఇతరుల జీవితాలు అబద్ధం అన్నట్టుగా ప్రచారం చేస్తారు. అబద్ధం ఊరికినే ఆడతారు, వాళ్ళకి ఆ స్పృహ ఉండదు. కానీ నీతిమంతుల్ని, అబద్ధం ఆడని వారిని అబద్ధాలు ఆడేవారుగా నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది దేవుడు చూస్తున్నాడు, ఆయన చూస్తాడు. సరిగ్గా శారా ఇప్పుడు గెరారులో అబీమెలెకు యొక్క అంతఃపురంలో ఉంది. చూడండి ఒకసారి 20వ అధ్యాయంలో ఏముందో. 3వ వచనంలో, రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పాడు. భార్యాభర్తల నడుమ ఆ పవిత్రతకు ఎప్పుడూ భంగం కలగకూడదు. ఇంకొక వ్యక్తి ప్రవేశించటం అనేది దేవునికి ఇష్టం లేని సంగతి. ఒకవేళ భర్త చనిపోతేనో భార్య చనిపోతేనో తప్ప, అది కూడా దేవుని చిత్తం అయితే తప్ప. మర్చిపోద్దు, ఇక్కడికి వద్దాం. నువ్వు చచ్చిన వాడివి సుమి అన్నాడు. దేవుడు మన కొరకు రాజులను గద్దించడం, మన కొరకు మన శత్రువులను గద్దించడం జరుగుతుందని యాత్రా జీవితంలో మనం నేర్చుకోవాలి. ఆయన అబ్రహాం విషయంలో గెరారు రాజు అయిన అబీమెలెకుతో మాట్లాడాడు. యాకోబు విషయంలో లాబానుతో మాట్లాడాడు. మన శత్రువులు మనకు నష్టం కలుగు చేయాలనుకుంటున్నప్పుడు దేవుని పట్టింపు మన ఎడల ఖచ్చితంగా ఉంటుంది అనే సత్యం మనం మర్చిపోకూడదు. ప్రతిష్ఠించబడి దేవుని కొరకు ప్రత్యేకించుకున్న జీవితం మందైతే, మనం యాత్ర మధ్యలో ఉన్నామేమో. ఈ మధ్యలో మనం పొరపాటు మాట్లాడితే, అబద్ధం మన నోట వస్తే ఖచ్చితంగా మనం ఎడబాటు గురవుతాం, దుఃఖానికి గురవుతాం, బాధకు గురయ్యే అవకాశం ఉంది. కానీ దేవునికి ఎలా చెప్పగలం? ఏ ముఖం పెట్టుకుని చెప్పగలం? ప్రార్థన కూడా చేయలేం కదా. 20వ అధ్యాయంలో అబ్రహాము ప్రార్థించినట్టు ఎక్కడా ఉండదు, కానీ దేవుడు తానే కలుగు చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. ఇలా కలుగు చేసుకున్న అనుభవం వద్ద గెరారు రాజు భలే చక్కటి స్టేట్మెంట్ ఇస్తాడు. అదేమిటంటే, ఈమె నా చెల్లి అని అతను నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతను నా అన్న అన్ననే అంటాడు. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేస్తే అన్నాడు. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేస్తే నేను ఎరుగుదును, మరియు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించినందుకే నేను నిన్ను ఆమెను ముట్టనేయలేదన్నాడు. నాకు తెలిసి ఒక గతంలో చెప్పాను నేను ఇది. మంగళగిరిలో నిడమర్ రోడ్లో సేవకుడు ఉన్నాడు. ఆ తమ్ముడు సేవకు అక్కడికి వెళ్ళిన తొలి దినాల్లో ఒక వ్యక్తి భార్య మందిరానికి వచ్చేది. ఈయన ఆమెని అక్క అని పిలుస్తాడు. అక్క, బావగారు రాలేదేంటి అని అడిగితే, ఆయన రాడయ్యా, ఆయనకు 100 ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలన్నీ అడుగుతాడు, నన్ను మందిరానికి వెళ్ళనిస్తున్నాడు చాలు అని చెప్పి ఆమంది. కానీ అక్క, నేను రావచ్చా అంటే,
నువ్వు వస్తే నీకంటే వయసులో పెద్దోడు కదా, నిన్ను చాలా బాధపడతాడేనయ్యా అంటే, పర్లేదు లెక్క, వస్తాను, ఒకసారి పిలుద్దాం అని వెళ్ళాడు. వెళ్ళి కూర్చుంటే ఈయన వందనాలు చెప్పాడు. ఆయన అయిష్టంగానే స్వీకరించినట్టున్నాడు. స్వీకరించిన తరువాత మాటల్లో దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే, ఏమయ్యా, మీరు దేవుడు శారాకు కొడుకునిచ్చాడని చెప్తారు. ఆ కొడుకు గెరారాజు అయిన అబీమెలెకు తర్వాత పుట్టినోడయ్యా, అతనికి పుట్టినోడయ్యా. 20వ అధ్యాయంలో ఆ అమ్మాయి గెరారుకి వెళ్ళింది, 21 ఇస్సాకు పుట్టాడు, మీకు ఆ మాత్రం స్పృహ లేదా అన్నాడట. లేఖనాన్ని అపార్థం చేసుకోవడానికి ఈ సందర్భం కారణమైంది. అప్పుడు ఈ యవనస్తుడైన సేవకుడు అన్నాడు, అప్పుడు యవనస్తుడు, ఇప్పుడు పెద్దవాడై ఉంటాడు ఆయన. ఆ యవనస్తుడైన సేవకుడు అన్నాడు, మీకు తెలీదా, దేవుడు ఆ రాజుని శారమ్మని ముట్టనివ్వలేదని, అది చూపించు, నేను వస్తాను మందిరానికి అన్నాడు. ఆయన 20వ అధ్యాయం తీసి ఈ వచనం చూపించాడు. నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదన్న పదం. ఆ మాట విన్న తరువాత ఆయన బయలుదేరి మందిరానికి రావడం జరిగింది. అంటే లేఖనం వల్ల అపార్థం జరగచ్చు. ఆ అపార్థాన్ని తీసివేయగలిగిన సాధన ఎవరైనా ఉంటే వారు దేవుని తట్టుకు ఆకర్షించబడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనం అబ్రహాం జీవితంలో నేర్చుకోవాల్సిన ఓ పాఠం. పోరాటాల నడుమ, బాధ ఉన్న సమయాన్న, భయం ఉన్న సమయాన్న మనం తొందరపడి దేవునికి ఇష్టం లేని వాటి వైపుకు మొగ్గు చూపితే నష్టపోతాం. కానీ దేవుడు కృపగలవాడు గనుక ఆ నష్టం నుంచి మనం వెలుపలికి తేవడానికి, ఆ నష్టాన్ని కూడా తరాలకు ఆశీర్వాదంగా మార్చేవాడుగా దేవుడు కనిపిస్తాడు. ఒక్కసారి మన జీవితంలో మనం దేవునికి విరోధంగా పలికిన మాటలు కానీ, మనం అబద్ధం ఆడిన సందర్భాలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా తొందరపడి మాట్లాడిన ప్రతి మాట విషయంలో ప్రభువుకు క్షమాపణ కోరుకుందాం. జ్ఞాపక శక్తి లేక ముందరిది వెనకది ముందు చెప్పడం వేరు, కానీ ఇచ్ఛాపూర్వకంగా అబద్ధం ఆడడం అనేది ప్రమాదకరమైంది. తల్లి వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, కృప చూపడంలో మీరు ఐశ్వర్యవంతుడు. మీ సన్నిధి మాతో కూడా ఉండని అనుగ్రహించినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ బలపరచండని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.